ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పైబడి అయినా కానీ కాపులకు మాత్రం ఎలాంటి ఉపయోగకరంగా లేదు. కాపులు భారీగా నష్టపోతున్నారు. గత గవర్నమెంట్కు ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్కు చాలా తేడాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ రోజుల్లో కాపు నేస్తం కింద దాదాపు 40,000 కోట్లు దాదాపు పోయిన గవర్నమెంట్ నుంచి కాపులకు బెనిఫిట్స్ రావడం జరిగింది. అవి ఏ రకంగా బెనిఫిట్స్ అని అంటే, ఇప్పుడు విడో పెన్షన్ ఉన్నా కూడా వాళ్ళు 60 ఇయర్స్ లోపల ఉండి ఉన్న వాళ్ళకందరికీ కూడా 17,500 రూపాయలు కూడా వర్తించి వాళ్ళు తీసుకోగలిగినారు. అంటే కాపులకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసింది. చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి ఈరోజు కాపులను నిర్వీర్యం చేసి మోసం చేసినాడు. వాస్తవం అది. అసలు ఈ విషయాలు అనుకుంటే బాధ అనిపిస్తుంది. అదే కాకుండా కాపులము మేము ఆయనను నమ్మి పోయిన గవర్నమెంట్లో మా కాపులందరూ కూడా ఆయన ఏదో చేస్తాడు అనే ఆశతో బీద వాళ్ళు, బడుగు బలహీన వర్గ వాళ్ళందరం కూడా ఆయనకు ఓట్లు వేసినాము. కానీ ఈరోజు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. మాకు కనీసం 3,000 కోట్లు పెడతా అని 10% అన్నాడు, కానీ ఆ 10% కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. దీనికి అన్నిటికీ కారణము మాకు లీడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం స్పందించి, ఆయన అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఆయన ఏమన్నా చేస్తాడేమనంటే ఆయన ఎంట ఉండి ఆయనకు సహాయం చేసి ఆయన వర్గంగా ఉన్న సాయి కృష్ణ లాంటి వాళ్ళను కూడా ఈ రోజు వరకు కాపాడలేని పరిస్థితి, వాళ్ళ బూడిదను కూడా తల్లిదండ్రులకు ఇప్పించలేని పరిస్థితి. అసలు ఈ వారం 10 రోజుల నుంచి ఆ టీవీల్లో ఆ న్యూస్లో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రకంగా ఆయనను నమ్ముకొని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ కాపు నేతలం అందరం కూడా భయం అనిపిస్తూ ఉంది. కానీ ఎవరు అధికారం లేకొచ్చినా నీతి నిజాయితీగా అన్ని వర్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తారనే ఆశతోటే మనం అందరము ఆయన చెప్పిన దానికి నమ్మి ఓట్లేసినాం. కానీ అదేవిధంగా ఒక వర్గమే కాదు, కాపు లీడర్గా నేను మిగతావి కూడా మాట్లాడుతున్నా. కాపు నేస్తం కింద ఫీజు రియంబర్స్మెంట్లో మా పిల్లలు ఎంతోమంది కాపు పిల్లలు ఎంతో తర్వాత మిడిల్గా కంటే కింద ఉండడం వలన ఎకనామికల్ బ్యాక్వర్డ్ కింద మాకు ఆ సర్టిఫికెట్ వర్తిస్తుంది. దానివల్ల ఎంతోమంది పిల్లలు ఉద్యోగాలు వచ్చినాయి, చదువుకోవడానికి తల్లిదండ్రులకు బరువు కాకుండా చదువుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఎక్కడా పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈరోజు హాస్పిటల్ పోతే మా దాంట్లో ఆరోగ్యశ్రీ లేదు, మేము చెయ్యము అని అంటున్నారు. ఇది ఎక్కడి అన్యాయము? ఇది రాజశేఖర రెడ్డి తెచ్చిపెట్టినటువంటి ఇది. నేను అడుగుతున్నది అన్యాయమైన క్వశ్చన్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ప్రపంచ దేశాల్లో ఏ బీద దేశం తీసుకున్నా కానీ విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇస్తూ ఉంది. కనీసం మనము డెవలప్ అయిన దేశము ఈరోజు ప్రపంచ దేశాల్లో మనము 3వ స్థానం 4వ స్థానం అని అంటున్నాము. ఈ రాష్ట్రం కూడా కొత్త రాష్ట్రమైనా ఆర్థికంగా బాగానే డెవలప్ అయింది. కొత్త అమరావతికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అని చెప్పుకుంటున్నారే కానీ కనీసం చదువుకోవడానికి చదువుకున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమి అనుకోవద్దండి సార్ మీరు. నా దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంటే నేను ఒక 20-30 లక్షల ఇల్లు కట్టుకొని మిగతా 70-80 లక్షలతోటి నేను ఏదన్నా సమకూర్చుకొని నా పిల్లలకు నేను చదివించుకోగలిగించుకొని ఉద్యోగాలు చేసుకోనో వ్యవసాయం చేసుకోనో బతకగలుగుతాను. మన రాష్ట్రానికి ముందే 60 లక్షల కోట్ల ఆర్థిక లోటు, దానికి తోడుగా మరీ ఈరోజు 2-3 లక్షల కోట్లు తెచ్చి అమరావతి కట్టడం అనేది మనకు అవసరమా? ప్రజెంట్గా ప్రతి సంవత్సరం కొన్ని భవనాలు, బిల్డింగ్లు కట్టుకుంటూ డెవలప్ చేస్తూ పోతే సరిపోతుంది, కానీ దానికి ఒకేసారి ప్రపంచాన్ని తలదన్నే రాజధాని కట్టాల్సిన అవసరం మాత్రం లేదు. ఆ పేరుతో